మనం కూపన్ మార్ట్ కి వెళ్ళి కొంత గ్రోసరీ షాపింగ్ చేసుకుని రావాలి. ఓకే డాడ్, ఒక్క నిమిషం, నేను రికార్డ్ బ్రేక్ చేయబోతున్నాను. ఓకే సరే, త్వరగా కానిచ్చి నాకు. 1000 నేను సాధించబోతున్నాను. నో కమాన్ మిస్టర్ క్యాట్, మన షాపింగ్ కి వెళ్ళే టైం అయింది. ఆల్రైట్ కూప్, టైం అయింది. వస్తున్నాను డాడ్. నేను ఇక్కడ నుండి ఒకటి తీసుకుంటా. బర్గర్ బాల్, Apples, oranges, lettuce, tomatoes, mushrooms, potatoes, carrots, broccoli, Brussels sprouts, and chocolate ice cream. మిల్లీ, ఆ లిస్ట్ లో నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ రాలేదని నాకు బాగా తెలుసు. ఓ జాగ్రత్తకు, ఆ బౌన్సీ బాల్ మన కారులో కూడా ఇలా బౌన్స్ అవడం నాకు ఇష్టం లేదు. బౌన్సీ బాల్ ఇది లిమిటెడ్ ఎడిషన్ కెప్టెన్ బ్లాస్టర్ బ్లాస్టీ బాల్. దీన్ని స్పేస్ ఏజ్ పట్టితో తయారు చేశారు. దీన్ని ఎవరు ఆపలేరు. సరే, దాంతో జాగ్రత్తగా ఉండు. ఉంటాను. ఈ రోజు నేను బౌన్స్ అండ్ క్యాచ్ బ్లాస్టీ బాల్ రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నాను. జాగ్రత్త మ్యాన్, అది పొట్టు వస్తువు. సారీ. చూడు మిస్టర్ క్యాట్, నీ ఫిషీ ఫ్రెష్ కి బిట్స్ అన్ని తయారై వచ్చేది ఈ చోటు నుండి. సారీ బుజ్జి, మిస్టర్ క్యాట్ ని షాప్ లోకి తీసుకురాకూడదు. కానీ డాడీ, అది ఇక్కడుంటే మిస్టర్ క్యాట్ కి బాగా ఫ్రెష్ ఎయిర్ అందుతుంది. కానీ 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 నువ్వేమంటావు స్వీటీ? ఆ ఐస్ క్రీమ్ మీద మార్ష్ మేలో టాపింగ్ తో తీసుకుంటావా? మాషి 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 మెలోస్ యమ్మీ యమ్మీ. నేను ఫిషీ ఫ్రెష్ కి బిట్స్ ఉన్న చోటుకు వెళ్తాను. నువ్వు హాయిగా కారులోనే ఉండు. 1 2 3 4. స్పెషల్ కమాండర్ 1 ప్లాస్టిక్ బాల్ కొనడానికి నా పాకెట్ మనీ అంతా ఖర్చు పెట్టేశాను. పోనీలే, నువ్వైనా దొరికావు. అసలు ఈ కార్డ్స్ కి ఏమైంది? బహుశా దానిలో కాయిన్ వేయాలేమో. హో, ఇప్పుడు పని మొదలు పెడదాం. చిమ్నీ పాకెట్ పికల్స్, జ్యూసీ జెల్లీ బాల్. వస్తున్నావా కూప్? నేను ఇక్కడ కామిక్స్ చూసి వచ్చేస్తాను. ఇది లైబ్రరీ కాదు మ్యాన్, చదవకూడదు. 206 207 208. ఓ, దీనికి పెద్ద చొట్ట ఉంది. బహుశా దీనికి మంచి డిస్కౌంట్ ఇస్తారేమో. ఈ కొట్టులోకి ప్లాస్టిక్ బాల్స్ తేకూడదు మ్యాన్. సారీ. ఓ, ఫ్రీ శాంపిల్స్, నో మీట్ ఎట్ ఆల్ బాల్స్. వాటిని దేంతో తయారు చేశారో ఊహిస్తే ఫ్రీ బ్యాగ్ ఇస్తారట. ఓ, ఇది బాగుంది. నో నో మీట్ అట్ ఆల్ బాల్స్ నాకొద్దు. అవి నాకు సీవేజ్ బాల్స్ లా అనిపిస్తున్నాయి. నిజంగానా? సరే, ఇంకాస్త ఇవ్వండి. ఇది సాయ్ బాయ్ ప్రోడక్టా, సీవీడ్ ఎక్స్ట్రాక్టా? ఆగండి, నేను ఇంకా రుచి చూస్తున్నాను. నేను సీరియల్స్ ఉన్న చోటికి వెళ్తున్నాను, ఎందుకంటే నాకు ఆనందాన్ని ఇచ్చేది ఆ చోటే. అవును, నీకు అది అవసరమే. ఎక్కువ షుగర్. నా ప్లాస్టిక్ బాల్ నేను ఊహించుండాల్సింది. నా రికార్డ్ ని నువ్వు పాడు చేశావు. ఏ మ్యాన్, ఇక్కడ ఆటలు ఆడకూడదని చెప్పాను కదా. నేను పారిపోవాలి. మేజర్ మంచా లేక హనీ బంప్స్ ఆఫ్ క్రంచా, రెండు తీసుకుంటాను. మిస్టర్ క్యాట్, నీకు షాపింగ్ చేయాలనుందా? క్యాట్, మిలీ, జంతువుల్ని లోపలికి తీసుకురాకూడదు. అయితే నువ్వు వెంటనే వెళ్ళిపోకు. వెరీ ఫనీ. శుభ్రం చేయండి. హే మ్యాన్, ఇవన్నీ ఎలా పడిపోయాయి? వాడు అటు వెళ్ళాడు. ఇక్కడున్నావా? నువ్వు ఇక్కడే ఉంటావని నాకు తెలుసు మిస్టర్ క్యాట్. ఏంటి? ఇక చాలు మ్యాన్.
నా క్యాన్ పిరమిడ్ ను పాడు చేస్తే సహించలేను. ఇక నువ్వు క్లాజల్ కూపన్ మార్ట్ యొక్క బ్యాన్ బోర్డ్ లో ఒకడవయ్యావు. బ్యాండా కానీ నా బ్లాస్టీ నో మిస్టర్ క్యాట్, మనకు ఒక బిగ్ బాక్స్ చాలు. ఈ చుట్టూ లేని ఎలుక ఓనర్ ఎవరైతే వాళ్ళు వెంటనే పెట్ ఫుడ్ సెక్షన్ కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓ బాయ్, వాళ్ళు పిలిచేది మనల్ని కాదనుకుంటాను. కమాన్ మిలి, మనం వెళ్ళిపోదాం. మరి గ్రోసరీ సంగతి ఏంటి? ప్రస్తుతం మనం బయటపడమే ముఖ్యం. కమాన్ కూప్, పెడదాం పదా. సరే గాని పెట్ ఫుడ్ సెక్షన్ లో క్లీన్ చేయడానికి మిమ్మల్ని పిలుస్తున్నారు. ఓ మ్యాన్, ఇది అన్యాయం. నా బ్లాస్టిక్ బాల్ తీసుకోవడానికి కూడా వాళ్ళు వదలలేదు. ఓ, పోనీలే, మరోసారి కొనుక్కోవచ్చు. కానీ లిమిటెడ్ ఎడిషన్. అంతేకాదు దానికి నా పాకెట్ మనీ అంతా ఖర్చు పెట్టాను. ఓ, చూడండి పిల్లలు, ఆ నో మీట్ ఇట్ ఆల్ బాల్స్ నాకు పడినట్టుగా లేదు. కడుపులో గొడవలాడుతోంది. అడిగి మరి తిన్నారుగా. మిస్టర్ క్యాట్, ఇది డిన్నర్ టైం. నా బాల్ ని తెచ్చుకునే టైం ఇదే. నా దగ్గరికి వచ్చే. అదెందుకు ఇక్కడికి వస్తోంది? నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. తొందర పడకు, నీ పని అయిపోయింది క్యాట్. నో, నా లిమిటెడ్ ఎడిషన్ బ్లాస్టీ బాల్. నువ్వు అంత ఈజీగా తప్పించుకోలేవు. హేయ్, నిన్ను బ్యాన్ చేశాను కదా. నా గురించి మర్చిపోండి. కూపన్ మాటలో దోపిడీ దొరుకుతోంది. ఓ, అమ్మో, దోపిడీ జరుగుతోందా? కానీ నేను దీన్ని ఆపగలను. నేను బ్యాన్ అయ్యేలా చేసినందుకు, నా ప్లాస్టిక్ బాల్ ని పాడు చేసినందుకు అనుభవించు. నువ్వు నా కొత్త నో మీటర్ టాల్ బాల్ ని తిని చూసావా? వావ్, నీ షూటింగ్ అదిరిపోయింది మ్యాన్. నీ మీద బ్యాన్ ని తీసేస్తున్నాను. yes ఇదిగో మ్యాన్, దీన్ని నువ్వు సంపాదించుకున్నావు. జీ థాంక్స్. పార్కింగ్ లాట్ ని క్లీన్ చేయండి. ఆ బాబోయ్, హే రచుకు, షాప్ లోని స్టాక్ బాయ్ భయంకరమైన క్యాట్ దొంగను తరిమి కొట్టాడు. నిన్ను బ్యాన్ చేసిన కొరాడే కదా ఇతరుకు. లేదు, నా మీద బ్యాన్ తీసేసిన అతను. అయితే ఇవాళ గ్రోసరీ షాపింగ్ చేయడానికి మళ్ళీ ట్రై చేద్దామా? క్రాకర్స్ కాండమెంట్స్ అయిపోయే వరకు మనం ఆగుదాం. వెంటనే వెళ్ళి నా అదృష్టాన్ని పరీక్షించడం నాకు ఇష్టం లేదు. అంతేకాదు, నేను నా రికార్డ్ ని బ్రేక్ చేయబోతున్నాను. నీకు ఫిషీ 50 బిట్స్ పెట్టదా మిస్టర్ క్యాట్?